కూడా మరి వాళ్ళు రావడం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాను, కానీ వాళ్ళు ఇక్కడ చూడడం ఆదృష్టంగా భావిస్తుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గీతా జయంతి. మరి ఇచ్చినటువంటి పెద్దలు, అదేవిధంగా ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. మరి గీత ఏం చెప్తుందంటే మన రాత మారుస్తుంది. గీత చదివితే రాత మారుతుంది. కాబట్టి గీత మనకు జీవితంలో జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనకు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి యొక్క గీత. ఈ గీతలో అసలు యాక్చువల్గా ఫస్ట్ శ్లోకం ఏముంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మహోత్సవ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే దాంట్లో ఏం చెప్పింది అసలు యాక్చువల్గా? అజ్ఞానంలో ఉన్నటువంటి యొక్క మానవుడు గుడ్డి కళ్ళతో, అంటే చూపు ఉన్నది పిల్లవాడికి, ఆ చూపు లేని ధృతరాష్ట్రుడు అడిగాడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడు చూపించింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నీది క్షేత్రమే, నాది క్షేత్రమే. నీ అందు ఉన్నటువంటి భగవంతుడు, నాలో ఉన్నటువంటి భగవంతుడు ఒకడే. విమల చిన్మయ నేత్ర కమల మధ్యమున మార్తాండ సోమాగ్ని మండలములు మండలములయందు మహనీయముగనొక్క నీల మేఘం కొండు నిజముగాను మేఘ మధ్యమునందు మెరకు మెరయుచునుండు నందు నివార శుకాగ్రముండు శుకాగ్రమునందు సూక్ష్మ స్వరూపుడై బహిరంతరముల ప్రజ్వరిల్లి వెలుగుచున్నాడు ఏకమై వేరు లేక. ఈ విధంగా మనలో ఉన్నటువంటి భగవంతుడు ఆ యొక్క ఆవగింత ఉన్నటువంటి ప్లేస్ నుంచి బహిరంతరణ ఈ ప్రపంచానంతా చూస్తా ఉన్నాడట. నాలో ఉన్నవాడు అదేవిధంగా చూస్తున్నాడు, మీలో ఉన్నవాడు దేవుని చూస్తున్నాడు. అంటే నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒక్కడే అనే భావన మనకు కలిగితే క్షేత్రే క్షేత్రే ధర్మం గురు. నీవు ధర్మం చేస్తే, నేను ధర్మం చేస్తే మొత్తం ప్రపంచమంతా కూడా ధర్మంగా నిలుస్తుందని చెప్పి చెప్పడంలో అర్థము. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని కల్పించినట్టు ఈ దేవాలయ పాలకులకి ధన్యవాదాలు.